నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంక మార్చి అంటే ఎగ్జామ్స్ హడావుడు మొదలవుతూ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు చాలా కష్టపడి చదవాలి. కొంతమంది చదువుతారు, కొంతమంది చదివినా జ్ఞాపక శక్తి ఉండదు, కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఎగ్జామ్స్ అమ్మా కాసేపు చదువుకో అన్నా సరే వినరు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ గేమ్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, లేకపోతే ఈ సిస్టమ్ ముందు కూర్చున్నారంటే వాళ్ళు చదివింది కాస్త కూడా మర్చిపోతారు. ఆ చదివింది కూడా జ్ఞాపక శక్తి ఉండదు, చదవమన్నా చదవరు. సో పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. ఈ ఎగ్జామ్స్ చక్కగా అందరూ కూడా విద్యార్థులు మెయిన్ 10th ఇంటర్ అంటే ఇంకా అసలు చాలా క్రూషియల్. ముందు పేరెంట్స్ కి, అందున తల్లికి అసలు అది మహా పరీక్ష అనమాట. ఆ టెన్షన్ తో వీళ్ళకి వచ్చేస్తున్నాయి బీపీలు, షుగర్లు పిల్లలు మాట వినక. సో పిల్లలు మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టుగా చదువుకోవాలి మంచిగా, అలాగే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగాలి అనే దానికి రెమెడీస్, కేరళ పద్ధతిలోనే రెమెడీస్ చెప్పండి. ఓకే అమ్మా, చదవడం పిల్లలు దానికి సంబంధించిన రెమెడీ. వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉండి హ్యాపీగా ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మంచి చదివి జ్ఞానక శక్తి పెంచుకుంటాం. అంటే ఎలాంటి డస్ట్ అనేది ఉండకుండా, డస్ట్ రాకుండా చూడడం మన బాధ్యత. అంటే ఏం చేయాలి, ఎలాంటి దుష్టగ్రహాల వల్ల ప్రాబ్లం రాకుండా, దిష్టి వల్ల ప్రాబ్లం రాకుండా ఫస్ట్ అవి కూడా అలాంటి జరగకుండా, అనారోగ్యం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, ఇది కూడా దిష్టి కానీ ఏమైనా తాకితే కూడా బ్రెయిన్ ఇది అయిపోతుంది. తర్వాత దిష్టి దోషం వల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు. దానివల్ల స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పడుతుంటారు. దాని సంబంధించి అంటే తల్లిదండ్రులు దేశానికి మంచి పౌరులను అందించాలి, మంచి చదివించి ఐఏఎస్ ఆఫీసులను అందించాలి, మిలిటరీ ఆఫీసులను అందించాలి, మంచి వాళ్ళని అందించాలి. అంటే వాళ్ళు మంచి చదువుకుంటే కదా వీళ్ళు మంచి వాళ్ళని అందించడానికి, అంటే వాళ్ళని చదివించడానికి జ్ఞాపక శక్తి పెంచడం, ఒక మంచి చదువుకుంటే జ్ఞానాన్ని పెరుగుతున్నారు. ఆ జ్ఞానం అనేది మన దేశానికి ఉపయోగపడడం, ఎలాంటి ఎక్కడైనా కూడా మనం చేసుకోవడం. అలాంటి సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, పిల్లలకు మొబైల్ ఇవ్వడం పని చేయండి. మొబైల్ వచ్చేసి రాహువుకు సంబంధించింది. మొబైల్ రాహువుకు సంబంధించి టీచర్స్ కూడా చెప్పేది, టీచర్స్ కానీ కాల్స్ కానీ ఎవరైతే స్కూల్ వాళ్ళు కూడా చెప్పేది అంటే ఈ ఆన్లైన్ స్టడీస్ చేయకూడదు. ఆన్లైన్ స్టడీస్ ఏంటంటే రాహుకు, మొబైల్ చదివితే మొబైల్ ఏంటంటే రాహుకు సంబంధించింది. ఏదైనా సరస్వతి బ్రహ్మ ఇద్దరు కలవాల్సిందే. పేపరు కలం కలిస్తే సరస్వతి బ్రహ్మ కలిస్తేనే ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. ఈ రెండు కలవాలి. మొబైల్ వచ్చి రాహుకు సంబంధించింది, ఇదేమో బుధుడికి సంబంధించింది. బుధుడే మనకు బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేది, రాహు వచ్చి మొత్తం మన డిస్టర్బ్ చేసేస్తాం. ఫస్ట్ స్కూల్లో యజమాన వాళ్ళైనా సరే, మన వాళ్ళైనా సరే, తల్లిదండ్రులు అయినా సరే ఈ మొబైల్ స్టడీస్ పెట్టకూడదు. మొబైల్ స్టడీస్ వల్ల ఏమైతే రాహు ప్రాబ్లం ఇచ్చేసి రాహు నీచంగా వెళ్ళిపోయి మనం అందరినీ ఇబ్బంది పెట్టేస్తారు. తర్వాత స్టడీ చేయడం బ్రెయిన్స్ అని ఖరాబ్ అవ్వడానికి వేరే విధంగా ఇది సంబంధించింది. నెక్స్ట్ బుక్ పెన్ను కలిపితేనే మన జ్ఞానం బాగా పెరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు మొబైల్ ఇవ్వద్దు అని ఈజీగానే చెప్పారు, కానీ వాళ్ళు వినరు కదా అండి. పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఫస్ట్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే స్థితి రావాలి. దానికి నాకు అదే దాన్ని చెప్తాను సిస్టర్ చెప్పి మొబైల్ దగ్గర పోకుంటే ఏం చేయాలో కూడా చెప్తాను. అదే కావాలి ముఖ్యంగా. ఎందుకంటే కొన్ని సిస్టమ్ అలా ఉంటాయి. అయితే మనము ఈ పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ కావచ్చు, పిల్లలు ఒకసారి హాల్లో చదువుతారు, ఎక్కడో చదువుతారు. ఒక్కొక్కరి పిల్లలకు ప్రత్యేకంగా స్టడీ రూమ్ ఉంటుంది, ఆడ కూకొని అందరూ చదువుతారు, అది విషయం. తర్వాత ఇంట్లో ఎక్కడ చదువుకున్నా సరే ఒక దగ్గర ఒక ప్లేస్ అనుకోండి, ఒక ప్లేస్ అనుకోండి. హాల్ అయితే ఈ ప్లేస్ లో చదవమని చెప్పండి, రూమ్ అయితే ప్లేస్ లో అన్ని చదవండి. అంటే చదివే అదే ప్లేస్ ఎందుకు డిసైడ్ చేయమని అంటే అందులో ఒక ఆడ పెట్టి ఒక వస్తువు గురించి చెప్పాలి కాబట్టి దాన్ని అక్కడికి పట్టుకుని తిరగలేదు కాబట్టి చెప్తాను. దీన్ని మన ప్లేస్ లో ఒక గాజు బౌలే ఉండాలి. దాంట్లో సైంధవలం రాక్ సాల్ట్ ఉంటుంది కదా, పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది కదా, పింక్ కలర్ సాల్ట్, రాక్ సాల్ట్ మనము ఒక బౌల్ మళ్ళీ పౌడర్ గా సన్నగా తీసుకోవద్దు, ఇట్లా దొడ్డు దొరికిన రాక్ గానే ఉండాలి. ఓకే, దొడ్డు దొరికిన ఉండాలి. ఇందులో లవంగాలు, పువ్వుతో ఉన్న లవంగాలు, ఇట్లా ఇట్లా మంచి నిండుగా ఉండే పువ్వుతో ఉన్న లవంగాలు 11 వేసేయాలి. దీంట్లో 11 ఇట్లా 11 లవంగాలు వేసేసేయాలి. వేసేసి ఏదైతే స్టడీ చూస్తారో ఆ స్టడీ దగ్గర అలా పెట్టేసి, ఇది ఖచ్చితంగా అమావాస్య రోజే పెట్టాలి. ఖచ్చితంగా ఏ రోజైనా రాని అమావాస్య, ఆ రోజు అమావాస్య రోజు ఆ పిల్లలు స్టడీ చదువుకున్న రూమ్ లో పెట్టేయాలి. అది పెట్టేసేయాలి. ఇక్కడ చదువుతారు ప్లేస్ డిసైడ్ చేసుకుని ఆ రాక్ సాల్ట్ తీసుకుని చదివి అది పెట్టేసాడు. అయితే దానివల్ల ఏంటంటే వాళ్ళ బుర్రలో నెగిటివ్ వెళ్ళిపోవడం, ఆ రూమ్ లో నెగిటివ్ వెళ్ళిపోవడం, వాళ్ళ ఏదైతే నెగిటివ్ వాళ్ళ ఆలోచన నెగిటివ్ గా మారడం, అది చెట్టు వెళ్ళిపోతాయి కదా, మనకి బ్రెయిన్ లో మంచి వస్తుంది.
తర్వాత జ్ఞాపక శక్తి ఎక్కువ పెరగడం, అంటే వేరే ఎంత నెక్స్ట్ అంత లోపల జ్ఞాపకం మీద ఉంటుంది, వేరే ఆలోచన వేరే దగ్గర వెళ్ళిపోతుంది. అందునుంచి అవంతా క్లియర్ గా ఫ్రెష్ అయిపోయిందంటే అన్ని విధాలు జ్ఞాపకం పెట్టుకుంటూ అలా అనేది ఇది ప్రతి అమావాస్య తీసి పడేయాలి, మళ్ళీ బయట వాటర్ లో పడేయాలి. ఇది తీసి వాటర్ పడేసి మళ్ళీ బాల్ మళ్ళీ కడిగి మళ్ళా అమావాస్య రోజు మళ్ళీ సాయంత్రం నింపి మళ్ళీ 11 లవంగాలు వేసి పెట్టాలి. ఇట్లా మనం చేయడం వల్ల పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది, స్టడీలో మంచి ఉత్తీర్ణత ఎదుగుతారు, ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ గా రాస్తారు, ఇక్కడ భయపడరు, ఇక హ్యాపీగా వెళ్ళిపోతారు. అంటే వారికి ఏది అనుకోకుండా బయటికి వెళ్ళారు పిల్లలు స్కూల్లో ఉంటారు, మనమే అనుకోవచ్చు, మన ఫ్రెండ్స్ అనుకోవచ్చు, అబ్బా పిల్లగాడు ఎంత బాగుండు మంచిగా యాక్టివ్గా ఉండాలి ఆ డిస్ట్రిక్ట్ కూడా పడవచ్చు. దానివల్ల ఫిల్టర్ చేస్తుంది, ఇది ఫిల్టర్ చేస్తున్నమాట. దాని పిల్లలకున్న దారిలో వస్తూ పోయేటప్పుడు ఎన్నో గ్రహాలు దుష్టగ్రహాలు ఎన్నో ఉంటాయి, అలా పిల్లలకు ఇబ్బంది పడడం అలాంటి ఏం జరగకుండా పిల్లలు ఎంత యాక్టివ్ ఉంటారు. ఆ టైంలో అదే అమావాస్య రోజు అలా పెట్టడం, అమావాస్య రోజే అంటే అదే రోజు అదే పెట్ట నెల 1 month ఈ అమావాస్య పెట్టడం, మళ్ళీ వచ్చి అమావాస్య తీసి పడే వాటర్ పడేయాలి. మళ్ళీ ఇది బాల్ వాడొచ్చు, కాకపోతే కడిగి మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ 1-2 hours తర్వాత పెట్టాలి, అప్పుడు పెట్టకూడదు. 1-2 hours గ్యాప్ ఇవ్వాలి. అంటే 180 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. 3 hours అన్నట్టు 108 లెక్క 180 నిమిషాలు. 180 నిమిషాలు గ్యాప్ అదే అమావాస్య రోజు అదే మార్నింగ్ తీసారనుకోండి ఏముంది, ఈవినింగ్ పెట్టుకోవచ్చు కదా. అంటే ఒకటి పెట్టినప్పుడు పెట్టకుండా కొంచెం 180 నిమిషాల తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు, గ్యాప్ ఇచ్చి సాయంత్రం పెట్టు. పొద్దున సాయంత్రం గురుగారు సాయంత్రం అమావాస్య ఉంటుంది అంటే 180 నిమిషాలు గ్యాప్ అంతే అంటే కదా, అట్లా టైం చూసుకుంటే సరిపోతుంది. ఎలాగూ మనకు అమావాస్య ఒక రోజు ఉంటుంది కాబట్టి అది ఉదయం సాయంకాలం అనేది మన అడ్జస్ట్మెంట్ కదా అండి. అలా చేసుకోండి హ్యాపీగా. ఇంట్లో ఆ రూమ్ లో నెగిటివ్ ఏమున్నా, ఇంట్లో నెగిటివ్ ఉన్నా, ఆ పిల్లల మీద బ్రెయిన్ మీద నెగిటివ్ ఉన్నా, ఏది కూడా చెత్త వెళ్ళిపోతే ప్రశాంతంగా మంచి చదువుతూ అలా హ్యాపీగా ఉంటారు అన్నమాట, సక్సెస్ఫుల్ గా ఉంటారు. అదే విధంగా వాళ్ళకు చదువుకోవడానికి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఆ సమయం ఎగ్జామ్ టైంలో హెల్తీ ఫుడ్, మంచి సిస్టమ్స్ ఏదైతే ప్రత్యేకంగా మీరు వండి అంటే ఇంట్లో ఉంటాయి కదా, అదే ఏదో పోషకాల విలువలు ఏదైనా బ్రెయిన్ సంబంధించిన బయట అంటే ఎందుకు ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అలాగే చాక్లెట్స్ ఉండడం, బిస్కెట్స్ ఉండడం అనేసాను కూడా, దానివల్ల బాడీకి ఏ ఉపయోగం ఉండదు. సో మంచి హెల్తీ ఫుడ్ సంబంధించి ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళు ఎంత చదవాలనుకున్నాం వాళ్ళ బాడీ కూడా సహకరించాలి కదా, సహకరిస్తేనే వాళ్ళు చదువుతారు. బ్రెయిన్ మెమరీ పెరగాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి వారి బాడీని సహకరించినట్టు రెడీ చేయాలి, వాళ్ళ బ్రెయిన్ మంచి షార్ప్ రెడీ చేయాలి, మన ఫుడ్ లో కూడా బలం ఇవ్వాలి. అయితే కేరళలో ఫుడ్ కి సంబంధించి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి అంటారు కదా, సో ఆ ఫుడ్ స్పెషాలిటీ ఆ పిల్లలకి చెప్పండి. మీరు ఏ ఫుడ్ తినడం స్పెషల్ గా ఒక ఫుడ్ చెప్పండి, ఈ ఫుడ్ తినడం వల్ల జ్ఞాపక శక్తి లేకపోతే తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంటే కేరళ అంటేనే తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి, బికాస్ వాళ్ళు ఫుడ్ గురించి అని చెప్తారు. అంటే యాక్చువల్ కేరళ ఏం చేస్తారంటే స్టార్టింగ్ మార్నింగ్ నుంచి మొదలు పెడితే నైట్ దాకా ఆరోగ్య సంబంధించిన ఫుడ్ ఉంటుంది అంతా. ఇది అంటే ఏ ఫుడ్ తినా ఆరోగ్యపరంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ తక్కువ, ఫాస్ట్ ఫుడ్ అసలు అక్కడ వెళ్ళిన కూడా వెళ్ళారు. మార్నింగ్ ఇంట్లో ప్రిపేర్ నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటారు. అంటే మొత్తం అంటే దుంపలకు సంబంధించింది, చెక్క అంటారు, కప్ప అంటారు, ఇలా ఉంటారు కదా. తర్వాత పనస పండుగ సంబంధించింది, ప్రత్యేకంగా మంచి బ్రెయిన్ పవర్ ఉండేది కొబ్బరి నుండి ఎక్కువ వాడతారు, కొబ్బరి. అది ఇంకోటి కేరళలో బాస్మతి శక్తి భూమిలో ఉంటుంది, ఇవన్నీ కూడా బ్రెయిన్ సంబంధించింది ఉంటుంది అనమాట. అన్ని ప్రతి ఒక్క ఫుడ్ కానీ, అప్పం కానీ, పుట్టు కానీ, ఇడియప్పం కానీ, ఓవరటి కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యమే. ఓవరటి చేస్తారు. ఓవరటి ఎట్లుంటుంది, మంచి బియ్యం పిండిని పెట్టేసి దాంట్లో కొబ్బరి పాలతో చేసి కొబ్బరి కూడా వేసేసి అది ఓవరటి చపాతి రెడీ చేసేస్తారు. అది మంచి హెల్తీ ఫుడ్. పుట్టు కూడా అంతే కదా, మంచి గోధుమ పుట్టు అవన్నీ రెడీ చేసి దాని బలాన్ని ఇచ్చేసి, గోధుమని ఎంత బలం, దాంట్లో కొబ్బరి వేసి అవన్నీ చేసి మళ్ళీ ఇస్తారు. ఇడియప్పం కానీ, అప్పం అయితే మంచి కొబ్బరి పాలతో బియ్యం పిండితో చేస్తారు, అది మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్. అట్లా కేరళకు భోజనం కూడా మంచి రెడ్ బ్లాక్ రైస్ తోటి మంచి రైస్, మంచి హెల్తీ ఫుడ్. తర్వాత అన్నం కొంచెం తిని ఆకుకూరలు కానీ కాయగూరలు 4 రకాలుగా ఉంటాయి, అవి